రైట్. ఇక కర్నూలులో ఏసీ స్లీపర్ బస్సు దగ్ధమై 19 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో అంతులేని విషాదం నింపింది. అయితే ఈ సంఘటనపై హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ స్పందించారు. ఒక్కరి నిర్లక్ష్యం 20 మంది ప్రాణాలను బలి తీసుకుందని ఎక్స్ వేదికగా వెల్లడించారు. మద్యం మత్తులో వాహనాలతో రోడ్డుపైకి వచ్చి అమాయకుల ప్రాణాలను పొట్టన పెట్టుకునే వాళ్లు టెర్రరిస్టులు, మానవ బాంబులు కాక ఇంకేమవుతారని ప్రశ్నించారు. వాళ్లు చేసిన ఈ తప్పిదం వల్ల ఎన్ని కుటుంబాలు మానసిక క్షోభను అనుభవిస్తున్నారు పోలీస్ కమిషనర్ సజ్జనార్ అన్నారు. మీ సరదా జల్సాల కోసం ఇతరుల ప్రాణాలను తీసే హక్కు మీకెవరిచ్చారు అని నిలదీశారు. సమాజంలో మన చుట్టూ తిరిగే ఇలాంటి టెర్రరిస్టులు, మానవ బాంబుల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. వీరి కదలికలపై వెంటనే డయల్ 100కి గాని స్థానిక పోలీసులకు గాని సమాచారం ఇవ్వాలని తెలిపారు. చూస్తూ వాళ్ళని ఇలాగే వదిలేస్తే రోడ్డు మీదకు వచ్చి ఎంతో మందిని చంపేస్తారని, వారిని మాకెందుకులే అని వదిలేస్తే చాలా ప్రాణ నష్టం జరుగుతుందని వెల్లడించారు. కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి ప్రధాన కారణంగా భావిస్తున్న బైకర్ శివశంకర్ సీసీ ఫుటేజ్ ని పోలీసులు విడుదల చేశారు. ఆ వీడియోను ట్విట్టర్ వేదికగా సిపి సజ్జనార్ పోస్ట్ చేశారు. ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. డ్రైవింగ్ పైన మనం చాలా అంటే చాలా ఉక్కుపాదం మోపడం జరిగింది. ఇప్పుడు కూడా నేను డ్రంక్ డ్రైవర్స్ వదిలే ప్రసక్తి లేదు. ఎక్కడైనా మా దృష్టికి వస్తే బికాస్ దే ఆర్ ఆల్ ఈక్వలెంట్ టు రోడ్ ఇది ఒక రోడ్ టెర్రరిజం. దే ఆర్ ఆల్ ఈక్వలెంట్ టు టెర్రరిస్ట్. అంతే, ఇంకా వాళ్ళు తాగిన మట్లు ఎవరిని చంపుతారో తెలియదు, వాళ్ళు చచ్చిపోతారో తెలియదు, ఏమవుతారో అనేది కూడా తెలియదు. వాళ్ళు ఎంతో మంది ఫ్యామిలీస్ నష్టపోయినారు ఈ డ్రంక్ డ్రైవింగ్ వల్ల. వాళ్ళ సొంతంగా కూడా నష్టపోతారు. వాళ్ళు రోడ్ ఎక్కితే అవుతుంది. ఇట్స్ లైక్ సూసైడ్ బాంబర్ అని. అంతే, ఒకరిని చంపొచ్చు, ఇద్దరు చంపొచ్చు, ఒక నలుగురు కూడా చంపొచ్చు. సో ఇట్ విల్ బి వెరీ వెరీ హెవీలీ డెల్ట్ విత్. సో డ్రంక్ అండ్ డ్రైవింగ్, సో విల్ బి ఆల్రెడీ we have a lot of teams who will constitute more teams and ensure that on important days checkings will be done. కర్నూలులో ఏసీ స్లీపర్ బస్సు దగ్ధమై 19 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ఘటనపై తెలుగు రాష్ట్రాల్లో అంతులేని విషాదం నింపింది. అయితే ఈ సంఘటనపై హైదరాబాద్ సిటీ పోలీస్ సజ్జనార్ వీసీ సజ్జనార్ స్పందించారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. రత్నకుమార్, ఈ డ్రంక్ అండ్ డ్రైవర్స్ మానవ బాంబులే అని వీసీ సజ్జనార్ ట్వీట్ చేయడం జరిగింది. అయితే ఇక ముందు డ్రంక్ అండ్ డ్రైవర్స్ పై ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? డీటెయిల్స్ ఏంటి? హైదరాబాదు ప్రస్తుత సిపి వీసీ సజ్జనార్ హైదరాబాదు కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన మొదటి రోజే ఆయన ఏ రకమైనటువంటి పరిపాలన చేస్తారు, ఆయన పరిపాలనా విధానం అనేది ఎలా ఉండబోతోంది అనేటువంటి విషయాలకు సంబంధించి కూడా ఒక వివరణ ఇస్తూ ఇందులో ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవర్స్ గురించి అనేక ఘాటు వ్యాఖ్యలు చేశారు. డ్రంక్ అండ్ డ్రైవర్స్ని రోడ్డు టెర్రరిస్టులతో కంపేర్ చేయడం జరిగింది. వాళ్ళ జల్సాల కోసం, వాళ్ళ యొక్క సంతోషాల కోసం రోడ్డు మీదకు వచ్చి మద్యం తీసుకొని వచ్చి రోడ్డు మీదగా డ్రైవింగులు చేస్తూ ఇతరుల యొక్క ప్రాణాలతో చెలగాటమాడుతూ ఉన్నారు. వాళ్ళ మీద కఠినంగా శిక్షలు అనేవి ఉంటాయి. వాళ్ళు చేసినటువంటి ఈ పనుల కారణంగా అనేక మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. ఇది మరెవరికి ఇలాంటివి ఘటనలు జరగకూడదు అంటే ఖచ్చితంగా డ్రంక్ అండ్ డ్రైవర్స్ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. వీళ్ళ మీద ప్రధానంగా ఇకపైన ఫోకస్ అనేది ఉంటుంది అంటూ కూడా ఆయన తన యొక్క వివరణలో భాగంగా చెప్పడం జరిగింది. ఇక దీనికి అనుగుణంగానే ఇప్పుడు 2 రోజుల క్రితం కర్నూలు జిల్లాలో జరిగినటువంటి కావేరీ ట్రావెల్స్ బస్సు ఫైర్ యాక్సిడెంట్ ఏదైతే జరిగిందో యొక్క ఇన్సిడెంట్ జరగడానికంటే ముందు దాదాపు 15 నిమిషాల క్రితం ఎవరైతే బైకరు వచ్చి బస్సు కింద పడి ప్రాణాలు కోల్పోయిన తర్వాత ఈ యొక్క బైక్ ప్రమాదమే బస్సు ఫైర్ అవడానికి ప్రధాన కారణమైంది. కాబట్టి ఈ యొక్క ఇన్సిడెంట్కి 15 నిమిషాల ముందు శివశంకర్ అనేటువంటి వ్యక్తి ఒక పెట్రోల్ బంకులో పెట్రోల్ కొట్టిస్తూ అతను మద్యం మత్తులో ఉన్నటువంటి వీడియో బయటకు వచ్చింది. సో మద్యమత్తులో ఉన్న బైకరు మద్యమత్తులో ఉన్న కారణంగానే శివశంకర్ ఇలా వెళ్తున్నటువంటి కావేరీ ట్రావెల్స్ బస్సును యాక్సిడెంట్ చేయడం, ఆ బస్సుకు సంబంధించి కూడా
ఒక్కసారిగా అటు బస్సు కింద పడిపోవడం, ఒక్కసారిగా నిప్పురవ్వలు అనేవి రాజుకొని బస్సు అంతా కూడా తగలబడిపోయి 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ యొక్క ఘటన చోటు చేసుకున్న 2 రోజుల తర్వాత మరొకసారి వీసీ సజ్జనార్ తన మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి ఏదైతే డ్రంక్ అండ్ డ్రైవర్స్, టెర్రరిస్టులు, అలాగే మానవ బాంబులు లాంటి వాళ్ళనేటువంటి విమర్శలు చేయడం జరిగిందో దాని మీద మరొకసారి ఆయన స్పందించారు. జరిగినటువంటి యొక్క వీకావేరి ట్రావెల్స్ ఘటనలో మద్యం మత్తులో ఒక బైకర్ చేసినటువంటి ఇబ్బందికరమైనటువంటి చేష్టల కారణంగానే ప్రమాదం వాటిల్లి 20 మంది అమాయకుల యొక్క ప్రాణాలు అనేవి కోల్పోవడం జరిగింది. మరి ఇటువంటి వ్యక్తులను మద్యం మత్తులో రోడ్ల మీదకు వచ్చి ఇతరుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి వ్యక్తులను మానవ బాంబులు, టెర్రరిస్టులు అని కాకపోతే మరి ఇంకేమంటారు? ఇటువంటి గతంలో తాను చేసినటువంటి ఈ కామెంట్స్ను తాను సమర్థించుకుంటున్నాను, ఖచ్చితంగా వాళ్ళు మానవ బాంబులు, టెర్రరిస్టులు లాంటి వాళ్ళు అనేటువంటి కూడా ఆయన ట్విట్టర్ వేదికగా కామెంట్ చేయడం జరిగింది. మద్యం మత్తులో వాహనాలతో రోడ్డుపైకి వచ్చి అమాయకుల ప్రాణాలను పొట్టబెట్టుకునే వాళ్ళు టెర్రరిస్టులు, మానవ బాంబులు కాక ఇంకేమవుతారో చెప్పండి అంటూ కూడా ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు. అలాగే వీళ్ళు చేసినటువంటి తప్పిదం కారణంగా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి, క్షోభను అనుభవిస్తున్నారు. వాళ్ళ డ్రంక్ అండ్ డ్రైవర్స్ వాళ్ళ సరదాల కోసం, జల్సాల కోసం ఇతరుల యొక్క ప్రాణాలను తీసేటువంటి హక్కు ఎవరిచ్చారంటూ కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. ఇక మరోవైపు ఇలాంటి చేష్టలు కనుక ఎవరైనా పాల్పడితే, ఇలా మద్యం తాగి రోడ్ల మీద ఇష్టానుసారంగా బైకు డ్రైవింగులు చేస్తూ హల్చల్ చేస్తూ ఇతరుల ప్రాణాలతో చెలగాటమడుతున్నటువంటి వ్యక్తులు మీ ప్రాంతంలో ఎక్కడ కనిపించినా సరే ఇమ్మీడియట్గా డయల్ 100 ద్వారా కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు. ఇప్పుడు సజ్జనార్ చేసినటువంటి యొక్క ట్విట్టర్కు సంబంధించి ట్విట్టర్ ద్వారా చేసినటువంటి యొక్క ట్వీట్ అనేది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక ఈ యొక్క మెసేజ్ను ఆధారంగా చేసుకొని ఇక ముందు కూడా ఆయన చెప్పిందని బట్టి హైదరాబాదు మహానగరంలో డ్రంక్ అండ్ డ్రైవర్స్ తాగి రోడ్ల మీదకు వచ్చి వాహనాలు డ్రైవ్ చేస్తూ ర్యాష్ డ్రైవింగ్కు పాల్పడేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద చర్యలు అనేవి చాలా కఠినంగా ఉండబోతున్నాయనే దానికి సంబంధించి ఆయన ఇప్పటికే ఒక స్పష్టత ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మరొకసారి ఆయన పెట్టినటువంటి ట్వీట్ ద్వారా ఇక మీదట తాగి వాహనాలు నడిపి పోలీసులకు పట్టుబడితే మాత్రం వారి మీద యాక్షన్ అనేది డబుల్ త్రిబుల్గా ఉండబోతున్నటువంటి విషయం చాలా సుస్పష్టంగా తెలుస్తుంది సజ్జనార్ పెట్టినటువంటి ఒక ట్వీట్ ద్వారా చూస్తుంటే. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ. డ్రైవింగ్ పైన మనము చాలా ఉక్కుపాదం మోపడం జరిగింది. ఇప్పుడు కూడా నేను డ్రంక్ డ్రైవర్స్ వదిలే ప్రసక్తి లేదు. ఎక్కడైనా మా దృష్టికి వస్తే బికాస్ దే ఆర్ ఆల్ ఈక్వలెంట్ టు ఇది ఒక రోడ్ టెర్రరిజం, దే ఆర్ ఆల్ ఈక్వలెంట్ టు టెర్రరిస్ట్. అంతే, ఇంకా వాళ్ళు తాగిన మట్లు ఎవరిని చంపుతారో తెలియదు, వాళ్ళు చచ్చిపోతారో తెలియదు, ఏమవుతారో అనేది కూడా తెలియదు. వాళ్ళు ఎంతో మంది ఫ్యామిలీస్ నష్టపోయినారు ఈ డ్రంక్ డ్రైవింగ్ వల్ల. వాళ్ళ సొంతంగా కూడా నష్టపోతారు. వాళ్ళు రోడ్ ఎక్కితే అవుతుంది. ఇట్స్ లైక్ సూసైడ్ బాంబర్ అని. అంతే, ఒకరిని చంపొచ్చు, ఇద్దరు చంపొచ్చు, ఒక 4 కూడా చంపొచ్చు. సో ఇట్ విల్ బి వెరీ హెవీలీ డెల్ట్ విత్. సో డ్రంక్ అండ్ డ్రైవింగ్, సో విల్ బి ఆల్రెడీ we have a lot of teams, will constitute more teams and ensure that on important days check-ins will be done. డ్రంక్ అండ్ డ్రైవింగ్ పైన మనము చాలా ఉక్కుపాదం మోపడం జరిగింది. ఇప్పుడు కూడా నేను డ్రంక్ డ్రైవర్స్ వదిలే ప్రసక్తి లేదు. ఎక్కడైనా మా దృష్టికి వస్తే బికాస్ దే ఆర్ ఆల్ ఈక్వలెంట్ టు ఇది ఒక రోడ్ టెర్రరిజం, దే ఆర్ ఆల్ ఈక్వలెంట్ టు టెర్రరిస్ట్. అంతే, ఇంకా వాళ్ళు తాగిన మట్లు ఎవరిని చంపుతారో తెలియదు, వాళ్ళు చచ్చిపోతారో తెలియదు, ఏమవుతారో అనేది కూడా తెలియదు. వాళ్ళు ఎంతో మంది ఫ్యామిలీస్ నష్టపోయినారు ఈ డ్రంక్ డ్రైవింగ్ వల్ల. వాళ్ళ సొంతంగా కూడా నష్టపోతారు. వాళ్ళు రోడ్ ఎక్కితే అవుతుంది. ఇట్స్ లైక్